నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషకు పర్వతాన్ని పూర్తి చేస్తున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన మా గురువర్యులకు, మా తోటి మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి మనం ప్రసిద్ధంగా ఉన్నామనే కోరికతో మరియు పుల్లయ్యసారి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి దాడి చేయండి లేదా? అలాగే శ్రీ అదేవిధంగా గురువారెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ స్వరూపారాయణ టీచర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళి దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసిన మన ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం ఎంతో దూరం వెళ్ళి మన ఫ్రెండ్స్ చాలా విలువైన సమయాన్ని కేటాయించారు. దాంతోపాటు మన ఉపాధ్యాయులు కూడా చాలా విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, మిత్రులను అందరికీ స్వాగతం. చాలా రోజుల తర్వాత మనం కలిసినాం. 2005 తర్వాత ఒక 2 దశాబ్దాలు పూర్తయింది. మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పెడుతున్నాం. దీనికోసం తెలంగాణ వాట్సాప్లో చాలామంది వాళ్ళ టైంని కేటాయించి పనిచేస్తారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు వంగూరు శేఖర్. నేను ఏ సెక్షన్ 2004-05 ఏ సెక్షన్
10th పూర్తి చేసిన తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నా నల్గొండ. సో నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు. ఇది నా వ్యక్తిగత పరిచయం. మిగిలిన వాళ్ళు కూడా అందరు వాళ్ళ పరిచయం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ప్రధాన ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఫ్రెండ్స్, నేను అందరినీ గ్యాదర్ చేశాను చాలా వరకు, కానీ కొంతమంది ఇంకా రాలేకపోయారు. నాకు కొంచెం ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, రావాలని కోరుతున్నాను. ఉన్న వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సునీత, నేను 10th B సెక్షన్. నాకు ఒక బాబు. నేను మిర్యాలగూడలో ఉంటాను. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ 20 years తర్వాత ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారం. మీరందరూ మా అభినందనతో అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఎన్నో కష్టాలని అనుభవించిన తర్వాత రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది రాలేదు, వాళ్ళందరూ వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి రక్షరాజు. నేను వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ప్రజెంట్ వచ్చేసి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. నేను ఉండేది ఇక్కడ బోరబండ, హైదరాబాద్లో. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. తల్లిదండ్రుల సమానమైన ఉపాధ్యాయులకు, అన్నదమ్ములు అక్క చెల్లెల సమానమైన నా తోటి విద్యార్థులందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. 20 సంవత్సరాలు ఇలాగే గడిచిపోతాయని ఇప్పుడు కలుసుకుంటేనే తెలుస్తుంది. నాకైతే ఇంకా కొందరు ముఖాలు బాయ్స్ ఎగ్జిట్ గర్ల్స్ వారి కూడా ముఖాలు సరిగ్గా గుర్తున్నట్టు కనపడంటే. నా పేరు జే శ్రీనివాస్, 10th క్లాస్ A సెక్షన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేను 12 సంవత్సరాల నుంచి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. SPR స్కూల్, నార్కట్పల్లి. థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ. సోషల్ అండ్ ఇంగ్లీష్. ముందుగా నన్ను అన్నటువంటి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క పాదాభివందనాలు తెలుపుతున్నాను. అంతేకాక నాతో చదువుకున్న విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు మనతో చదువుకున్న ఒక 4 విద్యార్థులు మన దగ్గర లేకుండా వెళ్ళిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళ పేర్లు దర్శ రామన్న మరియు చిత్రగడ్డి ప్రభాకర్ గారు, ప్లస్ జోగి ఎల్లేసు. ఇంకొక అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పారు, ఆమె పేరు నాకు తెలియదు. వాళ్ళ కొరకు మనం ఒక 5 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందేమని నా యొక్క కోరిక. నా పేరు గద్దెగుంటి కృష్ణ, మా ఉత్తటూరు. నేను 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాను. 10వ తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత అగ్రికల్చర్ పని మీద పోతున్నాను. ప్రస్తుతానికి అయితే నిమ్మ తోటలో పని చేసుకుంటున్నాను. నాకు 2 బాబులు. ఇప్పుడైతే నా వరకు అయితే నేను హ్యాపీగానే బతుకుతున్నాను. అందరూ నాలాగే సుఖ సంతోషాలతో బతకాలని కోరుకుంటున్నాను. సరే, నా కోరిక నెరవేర్చాలని వాళ్ళ కొరకి ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన నా మిత్రులకు, తోటి మిత్రులకి, నా పేరు వెంకటేష్, A సెక్షన్. నేను ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు. నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇది ఎందుకు చేసుకుంటామంటే మనం చదువుకొని 20 years కంప్లీట్ అయింది కాబట్టి
కొన్ని మనం అనుభవించిన అనుభవాలని గుర్తు చేసుకోవడం కోసమని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ మిత్రులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు డి కుమార్. నాది ఏ సెక్షన్ 2004-2005 సంవత్సరంలో 10th కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంటర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మ్ ఇన్ ఫార్మసీ అండ్ ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను ఇక్కడ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సీనియర్ ఆఫీసర్గా చేస్తున్నాను. క్వాలిటీ కంట్రోల్. నాకు 2 పాపలు. ప్రజెంట్ నేను ఇక్కడ ఉప్పలో ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి. హలో, నా పేరు మనోహర్. నేను అసిస్టెంట్. ఇక్కడ విచ్చేసిన గురువులకి, నాతోటి విద్యార్థులకు ధన్యవాదాలు. నేను గ్రాడ్యుయేట్, ఇప్పుడు తొందరగా బిజినెస్ పెట్టుకున్నాను. విద్యార్థి ఉంటాను. నాకు 2 బాగుంది. ఉపాధ్యాయులకు ఫస్ట్ టైం నేను మాట్లాడడం తప్పులంటే క్షమించండి. ఈరోజు అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు కనకదుర్గ. నేను ఏ సెక్షన్. నాకు పాప, బాబు. మా హస్బెండ్ ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తారు. నేను ఫ్యామిలీ స్టోర్ రన్ చేస్తున్నా. నేను హ్యాపీ. చాలా అందరికీ నమస్కారం. నా పేరు సత్య. నాకు ఇద్దరు 3 చిల్డ్రన్స్. పీజీ కంప్లీట్ అయిపోయింది. మేము హైదరాబాద్లో నగరంలో. ముందుగా తప్పకుండా మధ్యించాలి. శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా జన్మనిచ్చిన పెద్దలకు, గురువుని విద్య నింపిన గురువులకు పాదాలను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అంతో ఇంతో మేము క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నామంటే తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కావచ్చు, గురువు నేర్పించిన విద్యాబోధన కావచ్చు, దానివల్ల మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఎంతో వ్యయ ప్రసారం గురించి ఈ 2004-2005 సంవత్సరానికి గాను పూర్వ విద్యార్థి సమ్మేళనానికి విచ్చేసిన గురువుపాధ్యాయులకు మరియు స్నేహితురాలకు నా మనస్ఫూర్తిక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు వై కిషన్. నేను చిట్యాలలో ఉంటున్నాను. 10th క్లాస్ బ్యాచ్ 2004-2005. నాకు ఒక పాప, ఒక బాబు. నేను 10వ తరగతి సాఫ్ట్వేర్ వృత్తిని కొనసాగిస్తున్నాను. అదేవిధంగా మనమందరం కూడా ఈ యొక్క మహత్తర కార్యాన్ని పురస్కరించుకొని ముందు ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసినందుకు, ఆ అభివృద్ధి వచ్చినందుకు సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి చక్కటి అవకాశాన్ని మనమందరం చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు, ఆర్గనైజ్ చేసినందుకు మా మిత్ర మండలికి, అలాగే దీనికి తోడ్పాటు ప్రతి ఒక్క స్నేహితులకు అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారికి ఎంతో వ్యత్యాసాలు చూసి ఇక్కడికి వచ్చిన గురువులకు పాదాలను తెలియజేసుకుంటూ జై హింద్. అందరూ బాగున్నారు కోరుకుంటాను. నాకు 2 బాబులు. మా సార్ వచ్చేసి ఫ్యామిలీ కమిటీ చిట్టాలో ఉంటున్నాను. ముందుగా చదువులేని గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే నాతోటి విద్యార్థులకు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సభకు అందరూ చక్కగా హాజరైనందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అందరూ కూడా మాది దేశేశ్వర్ మీ పట్ల మాది ఇంటికొండ గ్రామం. నాకు 2 బాబులు. విద్య నేర్పిన గురువారికి నా పాదాభివందనాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన నా తోటి మిత్రులందరికీ స్వాగతం. నా పేరు ఎస్ మహేష్. 10th క్లాస్ 2004-5 బ్యాచ్. నేను విద్యార్థిలో 20+ వెడ్డింగ్ క్లాస్ 20+ నడిపిస్తున్న కాబట్టి నాకు 2 బాబులు. ప్రస్తుతం విద్యార్థులను ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా తోటి స్నేహితులకు నమస్కారాలు. నా పేరు పర్వే. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు బాబు, ఒక పాప. నా పేరు సౌమ్య. ఈ సెక్షన్. నేను బోటింగ్ పడుతున్నాను. నా దగ్గర
6-7 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. నేను నాకు ఉపాధ్యాయుల సార్ గారికి నమస్కారం. ఈ నల్గొండలో ఉంటా. నాకు కొడుకో బిడ్డ, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప 7th క్లాస్. అంతే. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. మాట్లాడుతుంటేనే మీకు తెలుస్తూ ఉంటుంది, అంటే ఎట్లా మాట్లాడే ఏంటిది అనేది. ప్రతిసారి ఒక గ్రూప్ లీడర్గా ఉండాలి, ఒక నలుగురిని మెప్పించాలి, మనం చేసే వృత్తిలో ముందుకెళ్ళాలి అంటే మన డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. ఒక నలుగురు కూర్చి నలుగురు మన ముందు ఉన్నప్పుడు మాట్లాడేటువంటి కెపాసిటీ డెవలప్ కావాలి. మన పిల్లలకైనా ఎవరికైనా చెప్పాలంటే కూడా స్పీచ్ పవర్ ఉండాలి. మాట్లాడుతుంటే వస్తుంది, ఒకేసారి ఎవరికి రాదు. ఇలాంటి అవకాశాలు కంపల్సరీ సద్వినియోగపరచుకోవాలి. మాట్లాడాలి. మీరు వీటికి వచ్చిందే ఈరోజు మీ యొక్క అనుభవాలన్నీ పంచుకోవడానికి. వచ్చి ఒక పేరు కనీసం ఇంటి పేరు కూడా చెప్పట్లేదు ఎవరు. అంటే నేనైతే 7th 8thలో చెప్పినో లేదో, నవంబర్ 1 ఏమో మీకు చెప్పింది. అనుభవాలన్నీ పంచుకోవాలి. పంచుకుంటే మీకు అందరికీ ఓకే. కొన్ని రోజులు మీరు ఉన్న వృత్తిలో కానీ ఫ్యామిలీలో కానీ ముందర పోవాలి అంటే ఇది మీకు కొంచెం ఎట్లా ఉండాలంటే బూతులాగా ఉండాలి. అది కాబట్టి మంచిగా స్వేచ్ఛగా మాట్లాడాలి. వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నాకు అభినందనలు. నా పేరు వెంకన్న. నాకు పాప బాబు. మా వెంకట ప్రైవేట్ కంపెనీలో వర్కర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. చేసిన మనకు చదువు చెప్పిన గురువులను, ఉపాధ్యాయులకు మరియు నాకు చదువుకున్న విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. 20 సంవత్సరాల తర్వాత మనం ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటికీ మనం చేస్తున్న బిహేవియర్ చూస్తే ప్రజెంట్ కూడా మన పాఠశాలలో ఉన్నాం, అదే టీచర్ల వల్ల మనం విద్య నేర్చుకున్నారని అనిపిస్తుంది నాకు మాత్రం. 20 సంవత్సరాలు చదువుకున్న జరిగిపోయింది. 10వ తరగతి కంప్లీట్ చేసుకొని మన జీవితంలో ఎన్నో ఒడవులు ఎదుర్కొన్నాం, ఎంతో జీవితాన్ని ప్రయాణం చేశాం. మనం ఈరోజు కూడా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లెక్కనే ఉన్నాం. అలా కాకుండా నాకు తెలిసి 35% మనకే 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఉన్నారు. అయినా కూడా మనం వాళ్ళ లెక్కనే ఉంటాం. కొంచెం అందరూ కూడా మాట్లాడండి. సార్లు కూడా వారు వ్యక్తిగతంగా బయట తీసుకొని మీ పేరు చెప్పి పోతున్నారు కానీ వాళ్ళు అడిగినాక కూడా చెప్పలేకపోతున్నాం. మనకేంటి భయం? శేఖర్ ఇక్కడ మాట్లాడుతుందా స్టేజ్ మీద? ఓకే. నా పేరు చిట్ట నరేష్. నేను 2004-05 జెడ్పీహెచ్ఎస్ చిట్టాల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్నాను మన అందరం కూడా. తర్వాత నేను ఇంటర్మీడియట్ రామపేట జూనియర్ కళాశాలలో పూర్తి చేశాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నేను డిగ్రీలో జర్నలిజం కంప్లీట్ చేశాను. నేను 2009లో జర్నలిస్టు ఫీల్డ్కు ఎంటర్ అయ్యాను. నేటికి 13 సంవత్సరాలు కంప్లీట్గా వస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నాను. చాలాసార్లు అనుకుంటాం, ఎక్కడ పోయినా కూడా కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు పూర్వ విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అది మేము కూడా పెట్టుకుంటే బాగుంది కదా. మేము 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. 6th 7thలో మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కలుసుకుంటే బాగుండు. మళ్ళీ ఆ తర్వాత ఎందుకు చెప్తానంటే ఆ తర్వాత వేరే మారిపోయారు మన ఉపాధ్యాయులు. 7th క్లాస్లో మీకు గుర్తుందో లేదో మనకు మ్యాథ్స్ చెప్పేది రమేష్ సార్. మ్యాథ్స్ చెప్తున్నాను క్లాస్కి వస్తున్నామంటే అదే ఎప్పుడు అవుతున్నాను ఆయన గుర్తుందా? ఎప్పుడు అవుతున్నాను ఆయన మ్యాథ్స్ చెప్పాడు. మ్యాథ్స్ చేయలేదనుకో ఈరోజు ఉన్నదే మనకు పండగ. భయపడి వాళ్ళు చెప్పే మ్యాథ్స్ క్లాసులు శ్రద్ధగా విని 7th క్లాస్ వరకు పూర్తి చేశాం. తర్వాత 8th క్లాస్ పోయినప్పుడు 8th క్లాస్కి వచ్చేసరికనే అంత అదేతో పాటు మనకు 5th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 6th వచ్చినప్పుడు భయపడుతుండేది. మా సీనియర్ అంతా అనేది, అబ్బా మీరు చిన్నప్పటి చదువుకున్నారు,
మీకు ఇద్దరు ముగ్గురు టీచర్లు సార్ ఉండదు ఏం కాదు, అబ్బా హై స్కూల్ పోతే సారీ సార్ ధోతి సార్ ఉంటాడు, తెలుగు చెప్పకపోతే ఒక్కొక్కరి వీపులో కొడతారు, ఆ కొట్టే దెబ్బలకు మామూలు ఉండదు అని చెప్పి ప్రకటించి మ్యాథ్స్ అంతే ఉంటుంది, ఇంగ్లీష్ అంతే ఉంటాయి. కొంతమంది టీచర్లు పేరు స్పెసిఫిక్గా పేరు చెప్పడానికి భయపడి అలాంటి పరిస్థితులలో కూడా మనం పాఠశాలకు వెళ్ళినాం. 6వ తరగతి కంప్లీట్ చేసినాం. 6వ తరగతిలో మొత్తం వెళ్ళినప్పుడు స్వరూపరాణి టీచర్ గారు మనకు క్లాస్ చెప్పడం జరిగింది. నాకు అప్పుడున్న మా సీనియర్ చెప్పిన పరిస్థితులకు మేడం గారు మమ్మల్ని అయితే ఎప్పుడు కూడా ఒక గురు శిష్యులా కాకుండా ఒక పిల్లల లెక్కన ఎప్పటికీ ఏం చదివింది బిడ్డ, ఏం చదువుతున్నా చదువుకోవాలి అనే చెప్పింది తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని భయపెట్టించింది లేదు, కొట్టింది లేదు. తెల్లవాడ ఉంటుంది ఇంగ్లీష్ చెప్పేది మనకు. ఇంగ్లీష్ చెప్పేటప్పుడు నాకు బాగా గుర్తు, మన క్లాస్మేట్ ఎస్ వెంకటేష్ వాళ్ళు పోయిటరీ చెప్పాలి అప్పచెప్పాలంటే డిక్టేషన్ పోయిటరీ చెప్పాలన్నప్పుడు చూడకుండా చదవాలని అడిగింది. చెప్పకపోతే కింద మించి కొడతా అని చెప్పింది. ముందు రోజు సగం మంది కొట్టింది, తెల్లారి మిగతా మంది కొడతా అంటే మోడల్ ఏం చేసిందంటే నిమ్మకాయ తీసుకొచ్చి కీళ్ళ మీద రాసుకొని వచ్చింది. కీళ్ళ మీద రాసుకోవడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ రావడంతో పక్కన ఉన్న వాళ్ళు కిషన్ గారి వేరే వాళ్ళు బెడబెడుతో చేతికి నిమ్మకాయ రాసుకొచ్చుకుండు అని మొక్కున్నారు. అట్లా అరవడంతో వాళ్ళు ఏమన్నారంటే మేడం ఎందుకు రాసుకున్నారు అంటే మీరు కొడితే ఈ దెబ్బ ఉప్పుద్ది, అప్పుడు మా పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని గొడవ చేస్తారని చెప్పి. ఇలాంటి ఇవే కాదు చాలా జ్ఞాపకాలు గుర్తుంటాయి, అందరికీ గుర్తుంటాయి. కానీ ఎవరైతే చెప్పాలనుకుంటారు? రవీందర్ రెడ్డి సార్ గుర్తుంటారు మన పీడి. వారు మనకు ఎంతసేపటికి వాయిస్ చక్కల పని వేసుకురాలేదు, లెక్కలు వేసుకురాలేదు కొట్టిరానే చూసారా, లేకపోతే మనం ఫిజికల్గా గేమ్స్ ఆడిపించారని చూసారా? ఆ సార్ చెప్పినవి జీవితంలో ఇప్పటికీ నాకు చాలా విషయాలు గుర్తుంటాయి. అవన్నీ మనం ఒకసారి గుర్తుంటే దయచేసి ఎస్ విజయ్ కుమార్ మీరు మాట్లాడేది ఇక్కడికి వచ్చి మాట్లాడారు, మాట్లాడేతో ఏం మాట్లాడారు అంటారు, మరి మాట్లాడుతుంటే విని మళ్ళీ మాట్లాడాలి. సో ఆ విధంగా మన బాల్యం అంతా నడిచిపోయింది. తర్వాతకి అలా నడుస్తున్న తరుణంలో చూస్తూనే మనం 10వ తరగతికి వచ్చినాం. 10వ తరగతికి వచ్చినాం, ఎగ్జామ్స్ రాయాలనుకున్నాం. మా గురువారెడ్డి గారు క్లాస్ టీచర్ ఉండదు బి సెక్షన్. పొద్దున 9:45కి బెల్ అయితే సార్ వచ్చేది క్లాస్ రూమ్లోకి. సార్ వచ్చి రిజిస్టర్ తీసుకొని వచ్చేది. అటెండెన్స్ తీసుకుంటానికి మాకు ఒక 15 మినిట్స్ టైం పెట్టేది. ఆ 15 మినిట్స్లోనే మన జీవితాన్ని అంతా చూపించేది సార్. సార్ ఏం చెప్పారంటే అటెండెన్స్ తీసుకున్న తర్వాత వారి కళ్ళముఖాలు ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళ ఊరి దగ్గర కానీ వాళ్ళ చూసినది తీసుకొచ్చి తెల్లారే మన ముందర చెప్పేవాడు అన్నమాట. కొన్ని విషయాలు చాలా విషయాలు మనకు గుర్తుకున్నాయి. సో మనమంతా కలిసి 10వ తరగతి కంప్లీట్ చేసుకొని 20 సంవత్సరాలు గడిచిపోయిందంటే నేటికి నమ్మలేకపోతున్నాం. వారితో పాటు రవీందర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం, అంబుజా టీచర్ గారు మన మధ్యలో లేకపోవడం, జనార్దన్ సార్ మ్యాథ్స్, పరమేశ్వర్ ఆర్ సునీల్ని ఆట ఆడుకునేది. వారి పేరు చెప్తే క్లాసు కనీసం ఒక 10 to 15 మినిట్స్ టైం పాస్ చేసేటోడు. అంటే సీరియస్నెస్ కాకుండా ఆ రోజుల్లో మనకున్న ఏజ్ అట్లా ఉంటుంది. వారిని ఏదో ఆట పట్టించాలని కాదు, అప్పుడున్న పరిస్థితులలో మనం ఆ విధంగా నడుచుకున్నాం. సార్ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళని ఆ రోజు మనకు నేర్పిన విధానాలు, వారు చెప్పిన విషయాలను మన జీవితంలో నిత్యం నెరవేర్చుకుంటూ రవీందర్ రెడ్డి గారు అనేది ఎప్పుడు బిడ్డ మీరు ఎప్పుడైనా కూడా మాట్లాడడం కానీ పనిచేయడం కానీ దాచుకున్నట్టయితే జీవితంలో ఎక్కడ కూడా బాగుపడరు, బయటపడరు. మీకు బాగా గుర్తుండొచ్చు, నాకు తెలిసి మన స్కూల్లో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలు బైకాట్ చేస్తానికి వస్తే
ఒకరోజు ఏదో దాని మీద అవేర్నెస్ కార్యక్రమం మీద ఊర్లో మొత్తం తిప్పించారు. దాంట్లో స్లోగన్స్ ఇవ్వాలని అన్నప్పుడు ఎవరు స్లోగన్స్ ఇవ్వకపోతే ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే అదే నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే మేమేమనుకున్నాంటే కొడతాడేమో సార్ అనుకున్నాం. ఈ మాట్లాడేదేదో వినగలరా, నువ్వు పోయి ఆ పైన టేబుల్ మీద నిలబడి నీకు 2 రాసిస్తా, అవే స్లోగన్స్ చెప్పురా సరిపోతుంది. ఆ రోజు చెప్పిన నాకు ఆ రోజు నుంచి ఇన్స్పిరేషన్. నేను 10వ తరగతిలో 2nd క్లాస్ స్టూడెంట్ని. అఫ్కోర్స్ 2nd క్లాస్ కూడా కాదు, 3rd క్లాస్. నేను సప్లిమెంటరీలో 10th క్లాస్ పాస్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాను. తర్వాతకి కొంచెం కొన్ని పరిస్థితులు నాకు అనుకూలించకపోయినా కొన్ని పరిస్థితులను నాకు నేను పంచుకున్నాను. మా గురువారు చెప్పిన విషయాలు నేను ఎందుకు వినొద్దు అనుకున్నాను. గురువారెడ్డి సార్ గారుతో పాటు పుల్లయ్య సార్ గారు మన పాఠశాల ఆవరణలో ప్రతి నెలకు ఒకసారి సాయంత్రం టైంలో ఉపన్యాస కార్యక్రమం పెట్టేది. క్లాస్ రూమ్లోనేమో వారానికి క్లాస్ రూమ్లో శుక్రవారం శనివారం ఉపన్యాసాలు ఇప్పించి మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత స్కూల్ ఆవరణలో పెద్ద యాబ్సెంట్ ఉండేది మన స్కూల్ ముందు. అక్కడ అందరూ కూర్చోబెట్టి టీచర్స్ అంతా ఉండి ఉపన్యాసాలు ఇప్పించేటోళ్ళు. ఏ విద్యార్థికి పోయిటరీ రాసేటోళ్ళకు, పాఠం పడేటోళ్ళకు ఎవరికి ఏ నైపుణ్యం ఉన్నదో అని వారిని వెతికి ఆ కార్యక్రమాన్ని చేయించేవారు. ఆ తరుణంలో పుల్లయ్య సార్ గారు ఒక విషయం చెప్పారు. ఏ విషయం చెప్పారంటే, ఒక ఊర్లో ఒక తల్లి కొడుకు ఉండేదట. తల్లి కొడుకు ఉంటే కొడుకు ఒకరోజు కొడుకును తీసుకొచ్చి తల్లికి ఇచ్చిండ. నా కొడుకు గుడ్డు తీసుకొచ్చిండగా అని చెప్పేసి తల్లి వాడికి ఆమ్లెట్ వేసి పెట్టిందట. అది వాడు లొసలు వేసుకుంటా తిని తర్వాతకి ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఊళ్ళో కోళ్ళు తీసుకొచ్చాడు. కోళ్ళు తీసుకొస్తే ఊరు వారు అంతా వచ్చి ఇంటి మీదకి వచ్చి గలాటా చేశాడు. ఏం జరిగింది ఏంటని ఒక ఆయన పెద్ద ఆయన పిలిచి అడిగితే, నువ్వు కొడుకు కోళ్ళు తీసుకొచ్చాడు కదా, నన్ను ఎందుకు మందలించలేదు అని అడిగాడు. ఆ తల్లి చెప్పిందట, నాకు గుడ్డు తీసుకొచ్చిందంటే తీసుకొచ్చిన వాస్తవే, కోళ్ళు తీసుకొచ్చిన విషయం నాకు చెప్పలేదు. ఎక్కువచ్చాడా దొంగిలించాడా లేకుంటే ఇక్కడ కష్టపడి చెప్పాడా తీసుకొచ్చాడా చెప్పలేదని చెప్పాడు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉండి, నువ్వు కొడుకుంటూ తీసుకొచ్చినప్పుడే నీ పిల్లవాడిని నువ్వు ప్రశ్నించినప్పుడైతే ఆ రోజే నువ్వు ప్రశ్నిస్తే ఈ రోజు కోడిని తీసుకొచ్చేవాడు అనుకోలేమో అని ఆ తల్లికి ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పడంతో దానికి ఇబ్బంది పడి తల్లి అంత ఊరు అంతా క్షమాపణ చెప్పించారు. సో ఆ విషయాన్ని అక్కడ ఆ పరిస్థితుల్లో ఎందుకు చెప్పినా మాకు అర్థం కాలేదు ఆ రోజు. అలాంటి సంఘటనలు నేను ప్రజెంట్ ఉన్నా, నేను 22 సంవత్సరాల జర్నలిస్ట్ ఫీల్డ్లో కొనసాగుతున్నా. ఎన్నో విషయాల్లో పోలీస్ స్టేషన్స్ కానీ సమాజంలో ఎన్నో విషయాలలో నేను వెళ్తుంటా. నేను ప్రతి విషయానికి మన గురువులు చెప్పిన విషయాలని కంపేర్ చేసుకుంటా. ఆ రోజు ఆ సార్ ఎందుకు చెప్పిండు, అసలు అది ఎందుకు చెప్పవలసి వచ్చిందా? కొడుకుని తీసుకొస్తే ఏమైంది, ఆమ్లెట్ వేసి ఇచ్చిండు. కొడుకు చేసుకుంటే ఇబ్బంది పెట్టవచ్చు. దాంట్లో పంచాలు ఏముందంటే దాంట్లో నీతి ఏమున్నది అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో మా కజిన్ తమ్ముడు ఒక సంఘటన చేసినప్పుడు అట్లాంటి తప్పు బయటపడింది. అప్పుడు సార్ ఎందుకు చెప్పింది అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అదే వీడియో బయట ఇస్తే మైక్ తీసుకొని 3 నెలల నుంచి ఊళ్ళో కొడతాను వాట్సాప్లో, అని కలుగుతాం వీళ్ళు కలుగుతామంటూ టీచర్లు ఊళ్ళో పట్టిపోయి ఇంట్లో పట్టిపోయి తీసుకొచ్చిరు, కూర్చోబెట్టి అన్నం పెడతాను అన్నం తింపోయి ఎక్కడైనా చెప్తా అనుకుంటున్నారు. మనం కలుసుకున్నదే ఏమిటికి, మనం 20 సంవత్సరాల క్రితం 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నాం. అంతమందికి ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కలిసి చదువుకున్నాం. అప్పటికి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కొరకే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మన గురువులు వాళ్ళ ఏజ్లు సహకరించకపోయినా, ఆరోగ్యాలు సహకరించకపోయినా కేవలం మన ఇంటికి వెళ్ళి వారిని ఆహ్వానించడం అన్న ఒకే ఒక మాటతోటి ఇంత ఎండలో కూడా ఇంత దూరం వచ్చి మన కోసం మనం ఏం చెప్తున్నా కూడా వింటున్నారంటే వారు ఎంతో గొప్పవారు. సో ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకనైనా కూడా మీరు స్వచ్ఛందంగా మీ ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవడానికి అందరూ రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నెక్స్ట్ పిల్లలందరూ చాలా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎడ్యుకేటెడ్ లేకుండా వచ్చిన అయినా కానీ మీరు చైతన్యవంతంగా మీ ఫ్యామిలీస్ ఏదో ఒక వృత్తి మీ దగ్గర టైలరింగ్ కానీ ఇంకా ముందు కానీ మీరు కాంపిటీషన్గా ఎంత నెగ్గింది మాకేంటి అయ్యారు పిల్లలు కాదు అయ్యారు పిల్లలు నా అధికారం మంచి పనులు పనిచేస్తారు నేను చెప్పిన విద్యార్థి ఇట్లా గొప్పవాడైండు అనేది నేను వినాలని మా సంతోషం. 72 ఏళ్ళు 75 ఏళ్ళ కూడా మీరు పిల్లలని ఎందుకు వచ్చారు పిల్లల ఏసీలు అవన్నీ పెట్టుకుని ఆగి ఉండక ఎందుకంటే ఇది మన పొద్దులు కావాలి పోయినా ఒక గంట అయిపోదు కాబట్టి మీరందరూ ఎంత మాట్లాడితే మాకు అంత సంతోషం అది సరే ఎంతో తొందరగా వచ్చి మీరు చెప్పండి మీరు ఏ పని చేసినా నాదాం లేదు నాదాం లేదు మీరు సక్సెస్ కావాలి ఏ పని అనేది అది సంతోషం మాకు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గురువులందరికీ ఆరాధిస్తున్నాం. అలాగే మన మిత్రులందరికీ ఈరోజు మనం దశాబ్దాల తర్వాత అంటే 20 సంవత్సరాల పైగా మనం అందరం కలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం కావడానికి చాలా మంది అత్యంత పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంతోషంగా మనకంటే ముందు బ్యాచ్లు ఎంతో మంది చేసినా కానీ ఇంతమంది ఎవరు పాల్గొనలేదు. విషయాల్లో ఉన్న మన దేశ మిత్రులు అందరూ దాదాపు అందరూ అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషకరం. మన అలాగే మిత్రులందరూ కూడా వాళ్ళంతా పంచుకోవాల్సి కోరుతున్నారు. నా పేరు పూర్వ విషయం, నా వైఫ్ పేరు సంధ్యారాణి, నాకు ఇద్దరు పాపలు, నా బాబు పాప, బాబు 4th క్లాస్ అవుతుంది, పాప 3rd క్లాస్, బాబు 1st క్లాస్. నా పేరు స్వాతి, స్వాతి. చిట్యాలనే హై స్కూల్ పక్కనే మా ఇల్లు. దాదాపు అందరు తెచ్చుకోవచ్చు. మా సార్ పేరు కిరణ్, నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు. ప్రజెంట్గా నేను గురుకుల స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. మీరే నాకు అవకాశం మన పాపల స్కూల్లో సాగరీ చేస్తాను. అదే నేను ఎంత చదువుకోవడం చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ సార్, జేఎస్సీ మ్యాథమెటిక్స్. కానీ ఈ యాక్టివిటీలో చాలా చేస్తాం. సరే సార్, ఇవాళ నేను మ్యాథ్స్ చేస్తున్నాను. ఇది మన జనార్దన్ సార్, జనార్దన్ సార్ మ్యాథ్స్ థ్యాంక్ యూ. యువర్ ఆఫర్. నా పేరు పిల్లి స్వామి, అది బి సెక్షన్ 2004-2005 బ్యాచ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? స్పెషల్లీ మణికుమారి ఈ గ్యాదర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను చాలా మంది అందరూ ఎంతో మంది గట్టి కూడా పెడితే మా బ్యాచ్లో ఇంకెవరు పెట్టట్లేదు, నువ్వు ఎంత బాగున్నా నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. స్పెషల్లీ ఆయన మా సెక్షన్లో ఎం సునీత అండ్ మణికుమారి చాలా ప్రోత్సాహం చేశారు. బట్ నరేష్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్. దానికంటే చిన్న విషయం చెప్తామనుకున్నా సార్, మీరు నాకు మ్యాథ్స్లో నాకు అసలు మ్యాథ్స్ రాదు. బట్ నేను ఒక నోట్బుక్ మ్యాథ్స్ నోట్బుక్ నాకు చిరిగితే హెడ్ మాస్టర్ సార్ నాకు కొట్టారు. బట్ నేను మీకు ఏమైనా నీకు మ్యాథ్స్ రాదు, నేను ఇవే చెప్తాను, మీకు కష్టం మీకు ఫాలో అవ్వాలి అన్నారు. బట్ నేను చాలా వాడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం బట్టి నాకు ఓన్లీ క్లాస్లో ఒక 45 మాత్రమే నాకు వచ్చాయి. బట్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఇండి మేడం ముత్తమ్మ టీచర్ గారు మీకు పాదాలు వందనాలు. ఆ రోజు నేను ఇంటి నేర్చుకోకపోతే నేను ఇక్కడ కొండపూడిలో నేను హింసాపడలో ఒక నర్సుగా నేను జాబ్ చేస్తున్నాను. బట్ హిందీ ఇది మ్యాండేటరీ, కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ రోడ్లే టీచర్ గారు నన్ను నేను డ్యూప్లెక్స్ రాకుంటే నీ 2 డ్యూప్లు నేను కట్ చేస్తాను నన్ను చాలా బెదిరించారు. బట్ మీరు ఒక 1 వీక్ వరకు అసలు నేను స్కూల్కి రావాలని నాకు చాలా భయం వేసేది. నాకు మేడం
జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. బట్ ఒకవేళ లేని క్వశ్చన్స్ అడుగుతుంటే ఏ ఊరమ్మా మీది అంటే సార్ మరి ఉత్తరురా, మీరు ఉత్తరురా, సరే మీ మొక్క అట్లనే ఉంది, మీకు అట్లనే ఉంటారు, మీకు ఏమి రాదు మీ ఉత్తరురా కానీ చాలా తెలిసేవాడు సార్. నాకు చాలా భయం వేసి మధ్య వేసి ఏ అడుగుతారో నన్ను ఎక్కడ తింటారో అన్న భయంతో సార్ మీరు ఆ రోజు నేర్పిన విద్య. బట్ ఇప్పటికి నేను హ్యాపీ సార్. మా సార్ హాస్పిటల్ మేనేజర్, నేను కిమ్స్ హాస్పిటల్లో కామర్స్లో నేను జాబ్ చేస్తున్నాను, హైటెక్ సిటీ కొండాపూర్ సార్. బట్ బయోలాజికల్ నాకు చాలా ఇష్టం సార్. నేను ఏ డయాగ్రామ్ వేసినా నాకు ఖచ్చితంగా సార్ నాకు గుర్తేసేవారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సార్. నా పేరు స్వాతి, నాకు 3 kids, 2 పాపలు 1 బాబు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి నా మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం కోసం మేము దగ్గర 3 నెలల నుంచి మేము ప్రారంభిస్తున్నాం. ఇంకా చాలా మంది గ్యాదర్ కాలేదు ఇంకా. అలాగే ఈ ప్రోగ్రాంలో కొంతమంది కొన్ని మిస్టేక్స్ జరిగినా ఇంకా చేయలేదు. అలాగే నా పేరు కనాలి వెంకన్న, నేను ఎలక్ట్రికల్ షాప్ నడిపిస్తున్నాను. నాకు 2 బాబులు. ఈ ప్రోగ్రాం అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఉపాధ్యాయులకు తరగతి నాకు బాగా ఉన్నాను సార్. మేడం కొంచెం ముందు ఉండండి, కొంచెం ముందు ఉండి ఇక్కడ తిరిగి మాట్లాడండి. నా పేరు కన్యమైన రాధ. నాకు 1 బాబు, 1 పాప. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్, పాప 10th కంప్లీట్. పీజీ కంప్లీట్ చేశాను. రాంపేట క్రిస్టియన్ డాన్స్ స్కూల్లో 3 years ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను. నెక్స్ట్ విలేజ్లో సార్ నన్నపల్లి విద్యావారంగా చేశాను. 3 years చేశాను సార్. ఇప్పుడు 2 years నుంచి ఫార్మింగ్ వ్యవసాయం చేస్తున్నాము సార్. నాకు తెలుగు కొంచెం మా ఊర్లో శ్రీనిపురంలో చదివిన తెలుగు కొంచెం లేకుండే సార్. 6th క్లాస్లో మేము జెడ్పీఎస్ హై స్కూల్కి వచ్చాము. జ్యోతి సార్ నాకు ఏమంటారు కొంచెం భయపెట్టి చాలా ఇంగ్లీష్ తెలుగు సందులు సమాసాలు అది నేర్పించారు సార్. నేను ఇంటర్ రవి కాలేజ్లో కంప్లీట్ చేశాను. డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ రాంపేటలో చేశాను సార్. తెలుగు సార్ అక్కడ స్కాలర్షిప్ గురించి నాకు సైన్ చేయమంటే సార్ నాకు మ్యారేజ్ అయింది సార్. 1 బాబు కాలేజ్కి సరిగ్గా అటెండ్ కాలేదు, నీకు అటెండ్ సరిగ్గా లేదు, సైన్ చేయనన్నాను సార్. చేయలేదు. అయితే ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు తెలుగు సబ్జెక్ట్లో రాంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నాకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి సార్. ఇలాగే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చిన చిల్డ్రన్స్ గురించి ఇట్లా గిఫ్ట్స్, పెన్స్ కానీ కావాల్సిన గిఫ్ట్స్ ఇచ్చారు సార్ మాకు. సార్ రోజు నాకు తెలుగు సబ్జెక్ట్లో అంతమందిలో నాకు వచ్చేసరికి సార్ వచ్చి నెక్స్ట్ ఇయర్కి శాన్ పెట్టించారు సార్. సార్ అన్న రోజు నేను చూసి మామూలుగా వేరే అనుకున్నానమ్మా, ఇట్లా సబ్జెక్ట్ ఉందని నాకు తెలియదు అని సార్ వచ్చి సైన్ పెట్టించారు సార్. సార్ అందులో ఫస్ట్ క్లాస్ మాట్లాడడం వల్ల అప్పటి నుంచి ఇప్పుడు తెలుగు సార్ అంటే నాకు చాలా గుర్తుకొస్తుంది. నేను చదివింది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కింద 3 years చేయగలిగాను. మాకు ఇంగ్లీష్ టీచర్కి నాకు సబ్జెక్ట్ వాటితో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. అది నాకు చాలా గుర్తుంది. సార్ గురువారెడ్డి సార్ అంత బయాలజీ సార్ మాకు. సార్ మార్నింగ్ క్లాస్కి రాగానే సార్ అనేవారు, నేను మార్నింగ్ బయలుదేరికి వెళ్ళి వ్యవసాయం పని చేసుకొని అది కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ టైంకి రెడీ అయ్యి స్కూల్కి వస్తాను అని. అది చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఇంతవరకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి నరేష్, సునీత, మణికుమారి చాలా సార్లు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. చాలా కష్టపడ్డారు వాళ్ళు. మనం క్యారియర్ అయినా అంతేగాని మీ స్టేజ్ వెనుక కష్టం మొత్తం వాళ్ళు ముగ్గురే మెయింటైన్ చేశారు. అందుకు వారి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా